హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మిరియాల చారు చేస్తున్నాను. దానికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని దాంట్లో నుంచి 1/2 లీటర్ రసం తీసి ఇలా పెట్టుకున్నాను. మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 చిన్న టమాటాలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 10-15 వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా మిక్సీలో పట్టి రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఇందులోకి కావాల్సినవి పోపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎర్రమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా కొమ్మలుగానే కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 2 పచ్చిమిర్చిలను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టేసుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 ఎర్రమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఇందులోనే ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకోవాలి. ఈ టమాటాలని మెత్తగా మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటాస్ తొందరగా మగ్గిపోతాయి. అలాగే కాస్త పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాస్ ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఈ చారుని ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా సిద్ధం చేసుకున్న జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయ ముద్దని ఇందులో వేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కాడలతోనే కరివేపాకును వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కొద్దిగా మరిగితే చాలు, బాగా మరగాల్సిన అవసరం లేదు. ఒక్క పొంగు రానిచ్చుకోవాలి. ఇలా కొద్దిగా మరిగితే సరిపోతుంది. ఎంతో టేస్టీగా మిరియాల చారు రెడీ అవుతుంది. జ్వరం వచ్చినప్పుడు, నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఇలా చారు చేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. కడుపు నిండా తినొచ్చు. నోటికి ఎంతో కమ్మగా ఉంటుంది. అంతే, మిరియాల చారు రెడీ. ఎంతో గుమగుమలాడే మిరియాల చారు రెడీ. వేడివేడిగా అన్నంలో వేసుకొని తినేయండి కడుపు నిండా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం, మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.